యాత్రల హనుమంతుని తోడు సీతమ్మ అనే ఆశ రాముని శ్రద్ధతో ముందుకు సాగుతుంది. రామచంద్రుడు సీతామాతను కోల్పోయి ఆమె కోసం తప్పించుతున్న కాలంలో వానరులు దిశలా వెతుకుతున్న సమయంలో హనుమంతుడు సుగ్రీవుని ఆజ్ఞపై దక్షిణ దిశగా వెళ్లే బృందంలో చేరాడు. కొద్ది కాలం వెతకగా ఎక్కడా చూకి కనబడలేదు. చివరికి కబంధుడి ఉపదేశంతో శబరి వద్దకు వెళ్ళిన రాముడు మాతంగముల ఆశ్రమాన్ని దర్శించాడు. అక్కడని తపస్సులు చెప్పిన సమాచారం ప్రకారం సీతమ్మ వారు రావణాసురుని చేత అపహరింపబడి లంకలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సమాచారం విన్న హనుమంతుడు తన ధ్యేయాన్ని స్పష్టంగా నిర్ణయించుకున్నాడు. లంక మహాసముద్రానికి ఆవల ఉంది. ఆ మార్గం సులభం కాదు. వేరే వానరులకు ఆ ధైర్యం లేదు. ఎవరు ముందుకు రావడంలో తడబడుతున్నారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుని స్మృతి తేలుస్తాడు. అతడిలో పరమశక్తి ఉందని గుర్తు చేస్తాడు. హనుమంతుడు తన శరీరాన్ని మహత్తరంగా విస్తరించి పర్వతాలపై నిలబడి ఆకాశం వైపు ఎగిరాడు. ఆ దృశ్యం చూసిన సముద్రం నీలగిరి వాయుదేవుడు సంతసంతో పలుకుకున్నారు. హనుమంతుడిని ఆగమంటే ఎవ్వరూ ఆగలేరు. ఆకాశంలో ప్రయాణిస్తూ మైనాక పర్వతం హనుమంతుని ఆహ్వానించింది. విశ్రాంతి తీసుకోమని కోరింది. కానీ హనుమంతుడు బలాత్మకంగా తన ధ్యేయాన్ని నిలబెట్టాడు. అప్పుడు సూరస అనే దేవత అతనిని పరీక్షించాలనుకుంది. నీవు నన్ను దాటి వెళ్ళలేవని ఆమె చెప్పగానే హనుమంతుడు తన బుద్ధితో తన శరీరాన్ని చిన్న చేసి ఆమె నోరులోకి ప్రవేశించి మళ్ళీ బయటకి వచ్చాడు. ఆమె ఆశీర్వాదం ఇచ్చింది. నీ విజయమంత తప్పదు అంటూ. తరువాత సింహిక అనే రాక్షసి అతని మీరను పట్టుకొని చీల్చేందుకు ప్రయత్నించింది. హనుమంతుడు శత్రువుల మీద ప్రేమ లేకుండా ఆమెను సంహరించాడు. ఇక ముందు ఎలాంటి అడ్డంకులు లేకుండా లంక ద్వీపానికి చేరుకున్నాడు. రాత్రి వేళ అక్కడి కోటలు, వీధులు, శబ్దాలు అన్ని చూశాడు. అది ఒక అపూర్వమైన నగరం. బంగారుతో నిర్మించిన పల్లకీలు, అల్లకల్లోలంగా ఉన్న రాక్షసుల వీధులు, మాయాజాలపు గృహాలు అన్ని చూశాడు. సీతమ్మ వారి ఆచూకీ కోసం హనుమంతుడు నగరంలో ప్రవేశించాడు. అతను తన రూపాన్ని చిన్నగా మార్చుకొని రాక్షసుల నివాసాలలో నెమ్మదిగా అన్వేషణ ప్రారంభించాడు. రామచంద్రుడు సీతామాతను కోల్పోయి ప్రతి ఇంటిని, రాజమహలను, ఉద్యానవనాలను చూశాడు. బుద్ధుల పట్టణాన్ని తలపించే లంకలో అతడి కళ్ళకు కనిపించని ఒకటి మాత్రమే. అది సీతమ్మ వారు. చివరికి ఒక అద్భుతమైన ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. అది అశోకవనం. అక్కడ ఒక సింధూర వర్ణపు అశోక చెట్టు కింద ఓ అధిక బాధతో నీరసంగా ఆకులు తినడం తప్ప ఇంకేమీ చేయని స్థితిలో సీతమ్మ వారు కనిపించారు. ఆమె కళ్ళలో బాధ, ఒంటరితనం, భయం లాంటి భావాలు కలగలిపి ఉన్నాయి. ఆమె చుట్టూ రాక్షసీయలు ఉండగా ఆమె మాత్రం ధైర్యంగా ఉండే ప్రయత్నం చేసింది. రావణుడు కూడా ఆమెను మాయ మాటలతో ఒప్పించే
ప్రయత్నం చేశాడు, కానీ ఆమె మాత్రం తన ప్రాణాలను రామునికే అంకితం చేసింది. ఆ దృశ్యాన్ని చూసిన హనుమంతుడు కన్నీరు ఆపుకోలేకపోయాడు. కానీ అతడు తన పని మర్చిపోలేదు, తనను రాముని దూతగా పరిచయం చేశాడు. ఆమె ముందు రాముని ఉంగరం పెట్టాడు. ఆ ఉంగరాన్ని చూసిన సీతమ్మ వారి హృదయం నిండిపోయింది. ఇది నా రామునిదే అని చెప్పి తన మనసులోని దుఃఖాన్ని చెప్పింది. రాక్షసుల బాధలు, రావణుని బెదిరింపులు అన్ని వివరంగా చెప్పింది. హనుమంతుడు ఆమెకు ధైర్యం ఇచ్చాడు. రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. మీరు తన జీవితానికే ప్రాణం. అతడిని నేను స్వయంగా చూసి వచ్చాను. మీరు శాంతంగా ఉండండి, ఇది రాముని మాట అని చెప్పాడు సీతమ్మ వారు. అతడి మాటలను వినడం ద్వారా కొంత ధైర్యాన్ని పొందారు. ఆమె ఒక చూడు ఇచ్చి రామునికి ఇచ్చి పంపమంది. ఇది ఆమె ఉండే స్థలం గుర్తుగా ఉండాలని. తరువాత హనుమంతుడు ఆ వనంలో ఉండే రాక్షసులను సంహరించాడు. ఆ వార్త రావణుడికి తెలియగానే కోపంతో హనుమంతుడిని పట్టించమని ఆజ్ఞ ఇచ్చాడు. హనుమంతుడు రావణుని సభలో ప్రవేశించాడు. అక్కడ అతడు ధైర్యంగా నిలబడి మాట్లాడాడు. ఈ దురహంకారం నిన్ను నాశనానికి దారి తీస్తుంది. సీతమ్మ వారిని తిరిగి రామునికిచ్చి నీలో కొంత పశ్చాత్తాపం చూపించులేకపోతే ఆ రామ బాణాలు లంకను జలకాలం చేస్తాయి అని హెచ్చరించాడు. రావణుడు కోపంతో పొంగిపోయాడు. కానీ హనుమంతుడు రాక్షసుల బంధనాలకు లొంగలేదు. చివరికి అతడి వాలుకి నిప్పు పెట్టమని ఆదేశించాడు. అది విన్న హనుమంతుడు నవ్వాడు. ఆ నిప్పే తన ఆయుధమైంది. ఆ నిప్పుతో నగరంలో కొన్ని భవనాలను కాల్చి లంకకే హెచ్చరిక ఇచ్చాడు. నీ అహంకారానికిది మొదటి చెంపదెబ్బని. తరువాత అతడు గాలిలోకి ఎగిరి